కిషన్ రెడ్డి గారు మోడీ గారి ఫేస్ని, మోడీ గారి బ్రాండ్ని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని అంటున్నారు. ఎంతవరకు నిజం? మా నాయకుడమ్మా, డెఫినెట్గా ఆయన నమ్ముకుంటా నేను దేశం కోసం పనిచేసిన, ఆయన మంత్రివర్గంలో పనిచేసిన, మినిస్టర్గా పనిచేసిన నేను, ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు దేశంలో సేవ చేసిన నేను. కాబట్టి మా నాయకుడు నమ్ముకొని పని చేయకపోతే ఇప్పుడు సోనియా గాంధీ పేరు ఎందుకు చెప్తారు వీళ్ళు, రాహుల్ గాంధీ పేరు ఎందుకు చెప్తారు, లేకపోతే కేసీఆర్ పేరు ఎందుకు చెప్తారు మిగతా వాళ్ళు? కేసీఆర్ పేరు లేకుండా ప్రచారం చేస్తారా? కాబట్టి నా పార్టీ నాయకుడు పేరు చెప్పుకోవడంలో నా రైట్, అది నా హక్కు, నా బాధ్యత కూడా. ఆయన మేనేజ్ చేసి నేను ప్రచారం చేయలేను. అదేవిధంగా నేనేం చేశానో పుస్తకం ప్రింట్ చేసి ఇస్తున్నా ఇంటింటికి, చదివి ఓటేయమంటున్నాను. నేను మొన్న చెప్పాను, మీకు తెలియదేమో, నేను చేసిన పనులను చూసి ఓటేయమంటున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కానీ, హైదరాబాద్ చుట్టూ 26,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైలు కానీ, లేకపోతే ఈ యొక్క చెరపల్లి రైల్వే టెర్మినల్ కానీ, ఇవన్నీ కూడా ఎంఎంటీఎస్ ట్రైన్లు కానీ, ఇవన్నీ నేను చేసినాయి కదా నా కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ చెప్పుకుంటున్నాను ప్రతి మీటింగ్లో. నరేంద్ర మోడీ గారి గురించి చెప్తాను, నేను చేసిన పనులు కూడా చెప్తాను. నేను ఏమేం చేసినా కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తేనే కదా చేసింది. నరేంద్ర మోడీ ఇదేకుంటే చేయలేను, ఆయన ఒప్పించి తీసుకొచ్చాను నేను. రామప్ప టెంపుల్ ఏదైతే ఉన్నదో, రుద్రేశ్వర దేవాలయాన్ని కట్టడం ఏదైతే ఉన్నదో, వరల్డ్ యునెస్కో హెరిటేజ్ తీసుకొచ్చాను నేను మంత్రి అయిన తర్వాత. 1000 పిల్లర్ టెంపుల్లో మంటపం కూలిపోయింది, 1000 పిల్లర్స్ లేవు ఇప్పుడు, తక్కువనే. అదన్నీ ఇప్పుడు కట్టాను నేను, మళ్ళీ నిర్మాణం చేసిన. కాకతీయులు కట్టినట్టుంది, 40 సంవత్సరాల క్రితం కూలిపోతే నేను పునర్నిర్మాణం చేసిన కాకతీయులు కట్టడాన్ని. అనేకం ఉన్నాయి తల్లి, 100 ఉన్నాయి. నాకు గొంతు లేదు, టైం కూడా లేదు. గొంతు లేదు, టైం లేదు, కానీ అభివృద్ధి చెప్పుకోవడానికి చాలా ఉంది. కరెక్ట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకుండా లోక్సభ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది? మేము చెయ్యం తల్లి, మేము చెయ్యము. ఏజెన్సీలు చేస్తాయి, దర్యాప్తు సంస్థలు చేస్తాయి. అప్పుడే ఆమె దగ్గరికి ఇన్వెస్టిగేషన్కి వస్తే ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది, నన్ను దర్యాప్తు చేయొద్దు, నన్ను అడగొద్దని. కాబట్టి అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ దాన్ని క్లియర్ అయిపోయింది, ఇప్పుడు చేశారు. అది అందులో మా పార్టీకి సంబంధం ఉండదు. ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో అరెస్ట్ అవుతుంటారు. మేము టిక్కు పెట్టాం, ఎవరు అరెస్ట్ చేయాలో, ఎవరు చేయకూడదో, ఎప్పుడు చేయాలో మేము చెప్పాము. చాలా ఈడీ అనేక కేసుల మీద, కరప్ట్ కేసుల మీద దర్యాప్తు చేస్తూ ఉంటుంది. అనేక మంది అలా పని, అది ఈడీ పని కావచ్చు, సిబిఐ పని కావచ్చు, అవినీతి పరుల గురించి ఎప్పుడు ఆరా తీసి దర్యాప్తు చేయడం కోసమే పెట్టిరు ఆ సంస్థలు. నేను పెట్టలే, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు అవి. సోనియా గాంధీ వచ్చినాక కాదండి, ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు పెట్టిన కేసులు అవన్నీ, సంస్థలు అవన్నీ. కాబట్టి ఆ సంస్థలన్నీ కూడా వాళ్ళ పని, అది వాళ్ళు దర్యాప్తు చేస్తుంటారు, చేయాలా. మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాము. ఎవరు అరెస్ట్ చేయాలా, ఎప్పుడు అరెస్ట్ చేయాలి మేము చెప్పము.